హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో గైస్, మేమైతే తమిళనాడు వచ్చేసినాం. ఏం కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ తో వచ్చేసినాం. గ్రీనరీ అయితే అన్స్టాపబుల్, సూపర్. అసలు గ్రీనరీ అయితే మామూలుగా లేదు. వావ్ వావ్ వావ్, వెరీ గుడ్. శివుడు కూడా సూపర్ ఉన్నాడు ఈడ. అసలు అన్స్టాపబుల్. రాత్రి అయితే బాగుంటది. ఎర్లీ మార్నింగ్ రామన్ నాకు ఫోన్ చేయండి, తను ఏకదమ్ ప్లాన్ గైడ్ చేస్తాడు. మీ అందరికి తక్కువ బడ్జెట్ లో టూర్ ప్లాన్ చేపిస్తాడు. సో ప్లీజ్ ఫాలో హిమ్, సబ్స్క్రైబ్ హిస్ ఛానల్, సపోర్ట్ హిమ్. సూపర్ ఉంది. అసలు గ్రీనరీ అయితే మామూలుగా లేదు. క్లైమేట్ అంతా సూపర్ ఉంది. ఈయన ఫౌండేషన్ అయితే చూపిస్తాను. సూపర్. అసలు శివుడు అయితే ఏమన్నా ఉన్నాడా? వావ్, వెరీ గుడ్. సూపర్ ఉన్నారు. మర్చిపోయినాను, ఈయన మా కేశవ్ బ్రో అవుతున్నారు చూడండి. అయితే మొత్తం యునైటెడ్ ట్రిప్ స్పాన్సర్ చూడండి గైస్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. దీని తర్వాత అయితే ఇప్పుడు శివునికి విజిట్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కొచ్చికి స్టార్ట్ అవుతాం. కరెక్ట్ టైం అయితే మీరు మంత్ జూన్ ఆఫ్ ఆర్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో రండి. మీరు నాతో పాటు వస్తున్నారు, వెళ్తున్నాం. ఓకేనా గాయ్స్? రండి అందరూ. కేశవ్ ఎట్లా ఫీల్ అవుతున్నాం? బాగుందా? సూపర్. పొద్దున ఏమన్నా వ్యూ అది. వావ్, వెరీ గుడ్. అఫీస్ కైసేలాగా? ఏకదమ్ బడియా. వావ్, నేనైతే లోపలికి ఎంట్రీ అవుతున్నా. సో ఇక్కడైతే ఏమంటారు కదా, ఏమంటారు ఆ చెట్లను? ఏమంటారు? మొక్కలా? హిల్స్ అవి. ఈ చెట్లు ఏమంటారు? కొబ్బరి తోట కాదు ఇది. అవి అంటారు కదా గుట్ట వేస్తా చూడు, మొక్కలు. అది ఆ చెట్లు అయితే సూపర్ ఉన్నాయి. వావ్, గ్రీనరీ అయితే వావ్. దగ్గర చాలా దూరం ఉంది. सबका यही बैलेंस है. ओके, थैंक यू, बाय. So guys, wow, क्या greenery है. Super maintained, well maintained here. తమిళనాడు ఆల్సో సూపర్ స్టేట్. అసలు మామూలుగా మెయింటైన్ చేయలేదు, సూపర్ మెయింటైన్ చేసారు. వావ్, వెరీ నైస్. నాకు సూపర్ అనిపించింది. మీరు డెఫినెట్లీ విజిట్ చేయాలి. ఇక్కడ నుంచి హిల్స్ నుంచి ఇక్కడ ఊటీ 70. ఈ హిల్స్ నుంచి నాగరి హిల్స్ అంటారు గైస్. ఈ నాగరి హిల్స్ నుంచి మనకు డైరెక్ట్ ఊటీకి తీసుకుని వెళ్తారు. ఆ హిల్స్ లో ట్రైన్, టాయ్ ట్రైన్ ఉంటుందంట. మొత్తం గైస్ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఆ గ్రీనరీని మీరు ప్రతి బిట్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇప్పుడైతే క్లైమేట్ బాగాలేదు, అదంతా ఇప్పుడు స్లైడ్ అవ్వదంట, అందుకని స్టాపేజ్ చేస్తారు. లేకపోతే మేము వచ్చిన టైం వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలకి వాటర్ వచ్చి ఆ ట్రీస్ అనేది బ్రేక్ అయిపోతుంది. వాటికి అలౌ చేస్తున్నారు. మేము బట్ అది కాలేదు గాయస్. అది మాకు చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది. సో గైస్, ఫైనలీ నేనైతే రీచ్ అయిపోయినా ఈషా ఫౌండేషన్, మన సద్గురు శివుని దేవుడి దగ్గరికి అయితే వచ్చేసిన. సూపర్ హ్యాపీ అనిపించింది నాకు. ఈ గ్రీనరీ, ఈ తమిళనాడు గవర్నమెంట్ ప్రైవేట్ నాకు తెలియదు, మెయింటైన్ అయితే సూపర్ ఉంది. అనిపించింది నాకు. సో గైస్, ఫైనలీ శివుని దర్శనం అయితే అయిపోయింది. వన్స్ అగైన్ లొకేషన్ సూపర్ ఉంది. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్, ఎవరైనా రావచ్చు. సూపర్ ఉంది. ఇక్కడ వైఫై వేరు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా సుఖంగా
చల్లటి వాతావరణం. ఫైనలీ అయితే మేము ఈషా ఫౌండేషన్ శివుని గుడికి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. లైట్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. బాగా గాలి వస్తుంది, వర్షం కూడా చిక్కు స్టార్ట్ అయింది. గ్రీనరీ అయితే దేవుడు అయితే ఎవరు చేశారు, కట్టించారు, ఎవరు కట్టారు కదా, సూపర్ కట్టారు, సూపర్ ఉంది అసలు. ఇక మామూలుగా లేదు, మంచి వైబ్ ఇక్కడ దేవుని చూస్తే. నేనైతే షాక్, సూపర్ అనిపించింది. అందరైతే హ్యాపీగా ఫోటోలు దిగేసుకుంటారు దేవుని దగ్గర. పూజలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ, పూజలు అయితే చేస్తా ఉన్నారు. మా ప్లాన్ అందరు కూర్చున్నారు, పూజలు అయితే చేస్తా ఉన్నారు దేవుడికి. సూపర్, దేవుడైతే మామూలుగా లేడు, సూపర్ అనిపించింది నాకైతే. ఇది కోయంబత్తూరు పక్కన 24 కిలోమీటర్ కొంచెం మౌంటైన్ సైడ్ అయితే రావాలి. 24 కిలోమీటర్ రావాలి కోయంబత్తూరు నుంచి. ఈషా ఫౌండేషన్ అనేది మనం గూగుల్లో కూడా మ్యాప్ చేసుకొని రావచ్చు. సూపర్ ఉంది ఇక్కడ, క్లైమేటే వేరు అసలు. సౌత్ ఇండియా అని అన్నారు దీన్ని. మొత్తం ఎలా ఉందంటే నార్త్ ఈస్ట్ లో ఎలా అయితే ఒక క్లైమేట్ 12 మీద 12, 10, 15 అంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. ఏం డిఫరెన్స్ అయితే లేదు, సూపర్ ఉంది. మేమైతే ఈషా ఫౌండేషన్ శివుని గుడి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో మేమైతే వీడియో ఎంటర్ చేద్దామనుకుంటున్నాం. మీకు వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయొచ్చు, యాజ్ యువర్ విష్. సో గైస్, మాకైతే చాలా, నేనైతే హ్యాపీ ఫీల్ అయినా. సూపర్, మేమైతే హ్యాపీగా ఫీల్ అయినా దేవుడి శివయ్య దగ్గరికి వచ్చి. జై జై బోలో.